మనోరంజనికి స్వాగతం. నేటి మనోరంజనిలో మహాభారత కథల నుండి 6వ భాగం వింటారు. అమలు ఎంత చక్కగా వచ్చేసారమ్మా. మీకు కథలంటే ఎంత ఆసక్తి. పిన్ని, నువ్వు చెప్తూ ఉంటే మాకు ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది. మా ఆసక్తి అంతా నువ్వు చెప్పే విధానంలోనే ఉంది పిన్ని. మీ అంత శ్రద్ధ కలిగిన వాళ్ళని నేను ఎన్నడూ చూడలేదురా. ఈరోజు కౌరవులు పాండవులు విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాము. కౌరవ పాండవులు పెరిగి పెద్దవారవుతున్నారు. ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్నారు. ఒకనాడు భీష్ముడు కృపాచార్యుని పిలిపించి కౌరవ పాండవ కుమారులకు విద్యాబుద్ధులు నేర్పుటకు నియమించినాడు. ఒకరోజు ఊరి వెలుపల బాలలందరూ బంతి ఆట ఆడుకొనిచుండగా బంతి ఎగిరి వెళ్ళి ఆ సమీపమున గల నూతిలో పడింది. బంతిని పైకి ఎట్లు తీయటయా అని కుమారులందరూ బావి చుట్టూ చేరి చూచుచుండిరి. అదే సమయమున ఆ వైపుగా వచ్చిన ద్రోణాచార్యులు నూతు చుట్టూ చేరిన రాకుమారులను చూచి వారి వద్దకు వచ్చి, రాకుమారులారా, ఎందుకలా కంగారు పడుచున్నారు అని అడిగి వారి వలన విషయం తెలుసుకున్నాడు. బంతియే కదా మీకు కావలసినది, నేను తీస్తాను చూడండి అని ఒక బాణమును బంతికి దిగునట్లుగా వేశాడు. దాని తర్వాత మరికొన్ని బాణములు వేసి తాడుగా తయారు చేసి చేతికందే వరకు బంతిని తీసినాడు. రాకుమారులు అది చూసి ద్రోణాచార్యుని భీష్ముని వద్దకు తీసుకొని పోయి జరిగినదంతయు చెప్పారు. భీష్ముడు అది విని ద్రోణాచార్యుని చాకచక్యమునకు సంతోషించి రాకుమారులను అస్త్ర విద్యల యందు పరిపూర్ణులుగా తయారు చేయమని చెప్పి ద్రోణునకు అప్పగించాడు. ద్రోణుడు కొద్ది దినముల తర్వాత రాకుమారులను అందరినీ సమావేశపరిచి, నాయనలారా, మీరు సమస్త విద్యల యందు గొప్పవారై పరిపూర్ణత సాధించిన తర్వాత నా కోరికను ఎవరు తీర్చగలరు అని అడిగాడు. ద్రోణుని మాటలు విని అందరూ ఒకరి మొహం ఒకరు చూచుకొనుచుండగా అర్జునుడు లేచి, గురువర్య, మీ కోరిక ఎటువంటిదైనను సందేహింపక నేను తీర్చెదనని పలికాడు. ఆ మాటలు ద్రోణునకు అమితానందము కలిగించి అతనిపై ప్రత్యేక అభిమానం పెంచుటచే విలువిద్యలలోని రహస్యములన్నింటినీ చెప్పి అర్జునుని అందరికన్నా అధికునిగా తయారు చేశాడు. అమలు, ద్రోణాచార్యుని వృత్తాంతము తెలుసుకుందామా? అలాగే పిన్ని. ద్రోణుడు పాంచాల దేశపు రాకుమారుడైన ద్రుపదునితో కలిసి భరద్వాజుని వద్ద విద్యాభ్యాసం చేసినాడు. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒకనాడు ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళి, మహర్షి, అంగీరస గణములలోని భరద్వాజుని కుమారుడును. నా పేరు ద్రోణుడు. ఏనాడు తరగనిది విలువైనది మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను అన్నాడు. అప్పుడు పరశురాముడు సంతోషించి సకల విద్యలను ప్రయోగించడం, ఉపసంహరించడం మొదలైన అన్ని విద్యలను బోధించాడు. తర్వాత కొంతకాలము విద్యలన్నింటినీ నేర్చుకొని విద్యాభ్యాసం ముగించుకొని వెళ్ళిపోచున్న ద్రుపదుడు ద్రోణునితో, మిత్రమా, నీకేదైనా అవసరము కలిగినచో నా వద్దకు రమ్ము, నీవు కోరిన సహాయమును చేసేదను అని వాగ్దానం చేసినాడు. ఆ తర్వాత ద్రోణునకు యుక్త వయసు రాగానే కృపాచార్యుని చెల్లెలు కృపిని వివాహము చేసుకుని అశ్వత్థామ అను కుమారునకు జన్మనిచ్చినాడు. ద్రోణుడు ఎంతటి విద్యావంతుడు అయినను భార్యను బిడ్డను పోషించుకొనలేకపోయినాడు. అటువంటి సమయమున ద్రోణునకు బాల్యమిత్రుడైన ద్రుపదుడు మనస్సున మెదిలి భార్యాబిడ్డలను తీసుకొని పాంచాల నగరం వెళ్ళాడు. ద్రోణుడు రాజ్యసభకు వెళ్ళి ద్రుపదుని కలిసి, మిత్రమా, ద్రుపద మహారాజా, నేను నీ బాల్యమిత్రుడకు ద్రోణాచార్యుడను. నీ సహాయం కోరి వచ్చానని చెప్పగా ధనమదాంధుడైన ద్రుపదుడు ద్రోణుని ఎగతాళి చేసి, నీవు నాకు మిత్రుడువా? నీవంటే గర్భదరిద్రుడు ఒక మహారాజునకు మిత్రుడు ఎలా అవుతాడు? అసందర్భపు ప్రేలాపనమాని వచ్చిన దారినే వెనుకకు పొమ్ము అని దూషించాడు. ద్రోణుడు ద్రుపదుని మాటలకు అతని ప్రవర్తనకు ఖిన్నుడై జీవనోపాధిని వెతుకుచూ తిరిగి తిరిగి చివరకు హస్తినాపురానికి బయలుదేరాడు. అలా వస్తున్న ద్రోణునకు అదృష్టవశాత్తు రాకుమారులు కనిపించుట, వారికి బంతి తీసి ఇచ్చుట, అనుకోకుండా భీష్ముని ఆదరణ లభించుట జరిగినది. దానితో ద్రుపదునిపై పగ సాధించి వానికి కనువిప్పు కలిగించవలెనని పట్టుదల కూడా పెరిగింది. కురు పాండవుల విలువిద్య. కౌరవ పాండవులు అందరూ తమ తమ విలువిద్యలలో ఆరితేరి ఉన్నారు. ఒకనాడు ద్రోణాచార్యుల వారు విలువిద్యను శక్తి సామర్థ్యాలను పరీక్షించదలిచి ఒక పెట్టెబొమ్మను వేయించి
చెట్టు కొమ్మ చివరన ఉంచి ముందుగా ధర్మరాజును పిలిచి, చెట్టు చివర కొమ్మ మీద పక్షిని చూసావా? ఆ పక్షితో పాటు నీ సోదరులను, నన్ను, ఆ చెట్టును చూస్తున్నావా అని అడిగాడు. అందుకు ధర్మరాజు అన్నింటినీ చూస్తున్నాను అని చెప్పాడు. ఆ విధంగానే అందరినీ అడిగి అర్జునుని కూడా ప్రశ్నించాడు. అప్పుడు అర్జునుడు, ఆచార్య, పక్షి తల తప్ప నా దృష్టిలో మరొకటి లేదు అన్నాడు. ఆ పక్షి అవయవాలు ఎలా ఉన్నాయి అన్నాడు. దాని శిరస్సు తప్ప మరే అవయవములు నాకు కనిపించడం లేదు అనగా ద్రోణుడు ఆ పక్షి శిరస్సును పడగొట్టమన్నాడు. అర్జునుడు దీక్షతో బాణం వదిలి పక్షి తల తెగనరికాడు. ద్రోణుడు శిష్యుణ్ణి ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. ధృతరాష్ట్రుడు ఒకనాడు కొలువు తీరి ఉండగా భీష్ముడు మొదలగు వారు ద్రోణాచార్యుల వారితో, ఆచార్య, మా రాకుమారులు విద్యాభ్యాసం పూర్తి కావలసి వచ్చిందా అని అడిగారు. పితామహ, రాజకుమారులు విద్యాభ్యాసం విజయవంతంగా పూర్తయింది. వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించడానికి అస్త్ర విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను అన్నాడు ద్రోణుడు. అందుకు సంతోషంతో సరే అన్నాడు భీష్ముడు. అస్త్ర విద్యా ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్వ ప్రముఖులతో పాటు ప్రజలందరూ ఈ గొప్ప ఉత్సవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో బయలుదేరి వచ్చారు. పోటీలు ప్రారంభమయ్యాయి. యోధులందరూ తమ శక్తి కొలది తమ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. చప్పట్లతో, కోలాహల ధ్వనులతో ఆ ప్రాంతమంతా ఎంతో వేడుకగా ఉంది. జై జై ధ్వానాలు మిన్నంటుతుండగా బరిలో భీమ, దుర్యోధనులు తమ తమ గదలను తీసుకుని ప్రవేశించారు. అక్కడ జరుగుతున్న ప్రదర్శనను విదురుడు ధృతరాష్ట్రునికి, గాంధారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. ఆనందంతో మొదలైన గదా విద్యా ప్రదర్శన క్షణాల్లో ద్వేషంగా మారి ఒకరినొకరు సంహరించుకోవడానికి సాహసిస్తున్నట్లుగా ద్రోణాచార్యులు గమనించి ఆ గదా యుద్ధాన్ని విరమింపజేశారు. తర్వాత అర్జునుడు గురుదేవులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకొని రంగప్రవేశం చేసి తన అస్త్ర విద్యా కౌశల్యాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఆగ్నేయాస్త్రంతో అగ్నిని పుట్టించి, వరుణాస్త్రంతో వర్షాన్ని కురిపించి, ఆర్పివేయగల మేఘాస్త్రంతో మేఘాలను సృష్టించి, వాయువ్యాస్త్రమంతో పెనుగాలులు సృష్టించి మేఘాలను చెల్లాచెదురు చేయడం మొదలైన చిత్ర విచిత్ర నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రదర్శకులను, ప్రజలను ఆశ్చర్యచకితులను చేశాడు. ప్రజల కరతాళ ధ్వనులతో, జయ జయ నినాదాలతో అర్జునునికి అనంతమైన పేరు వస్తోంది. ఇది చూసి దుర్యోధనాదులు మరింత అసూయపడసాగారు. ఇంతలో మండప సింహద్వారంలో పిడుగుపడ్డ ధ్వని వినిపించింది. అందరూ అటు తిరిగి చూశారు. కర్ణుని రంగప్రవేశం. ఆ సమయమున కవచ కుండలధారి అయిన కర్ణుడు మత్తగజంలా అడుగులు వేస్తూ రంగస్థలం మధ్యకు వచ్చి అర్జునుని శక్తిని ఆక్షేపించి, ద్రోణ కృపాచార్యుల అనుమతి పొంది, అర్జున, నీవు చూపిన ఈ విద్యలన్నీ నేను ప్రదర్శించగలను అని అర్జునుడు చూపించిన అస్త్ర విద్యలన్నింటినీ చక్కగా ప్రదర్శించి అందరి మన్ననలు పొందాడు. తర్వాత, ఇంతకన్నా గొప్ప విద్యలు మా దగ్గర ఉన్నవి అంటుండగా దుర్యోధనుడు తన సోదరులతో వచ్చి కర్ణుని కౌగలించుకుని మెచ్చుకున్నాడు. ప్రియమిత్రమా కర్ణ, మీ రాక మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా స్నేహితుడివై రాజభోగాలన్నీ మాతో అనుభవించు అన్నాడు. తరువాత కర్ణుడు అర్జునుని తనతో ద్వంద్వ యుద్ధం చేయమని సవాలు చేయగా అర్జునుడు కర్ణునితో యుద్ధం చేయుటకు తలపడ్డాడు. ప్రదర్శనను తిలకిస్తున్న కుంతి భయంతో మూర్చిపోయింది. అంత కృపాచార్యుడు వారి యుద్ధమును ఆపుచేయించి రాజవంశజుడైన అర్జునునితో సూతకులస్థుడైన కర్ణుడు ద్వంద్వ యుద్ధము చేయుటకు అర్హుడు కాడని చెప్పినాడు. ఈ మాటకు దుర్యోధనుడు కోపోద్రిక్తుడై పాండవులను ఓడించుటకు తనకు కర్ణుని స్నేహం అవసరమని భావించి కృపాచార్యునితో, గురుదేవా, కర్ణుడు రాజు కాకపోవుట చేతనే కదా మీరు అభ్యంతరము పెట్టుచున్నది. రాజ్యము నేలువాడు ఎటువంటి వాడైనను రాజే కదా అని ధృతరాష్ట్రుని అనుమతి తీసుకొని అప్పటికప్పుడు కర్ణుని అంగరాజ్యాధిపతిగా అభిషేకించాడు. దుర్యోధనుడు తనకు చేసిన మహోపకారమునకు ఆశ్చర్యం చెంది కర్ణుడు ఆ సంతోషంతో, రాజా, నీవు నాకు కలగజేసిన ఈ గౌరవమునకు ప్రత్యుపకారంగా నేను ఏమి ఇవ్వగలను అనగా, నీ వంటి బల పరాక్రమవంతుడు నా జీవితమంతా స్నేహితునిగా ఉండాలనేదే నా కోరిక.
కనుక నీవు నా స్నేహితునిగా ఉండుటే నాకు చేయగలిగిన ప్రత్యుపకారం అని దుర్యోధనుడు సమాధానమిచ్చాడు. దానితో ఆనాటి సభ ముగిసినది. ఏకలవ్యుడు. ఆ రోజులలో హిరణ్యధన్వుడనే ఎరుకల రాజు కొడుకు ఏకలవ్యుడు. ద్రోణాచార్యుల వారిని గురువుగా భావిస్తూ ఆయన ప్రతిమను చేసి ప్రతిరోజు పూజిస్తూ దీక్షతో విద్యను అభ్యసించి ధనుర్విద్యలో ఆరితేరి ఉన్నాడు. ఒకరోజు కురుపాండవులు అడవిలోకి వేటకు వెళ్ళి క్రూర మృగాలను సంహరిస్తుండగా వారి వేట కుక్క ఏకలవ్యుని చూసి మురిగింది. అది గమనించిన ఏకలవ్యుడు ఒకేసారి 7 బాణాలు దాని నోట్లోకి విరిచాడు. ఆ వేట కుక్క అరవడానికి వీలు లేక అలానే బాధతో పాండవులను సమీపించింది. అది చూసి పాండవులు ఆశ్చర్యపోయారు. ఈ అడవిలో ఇంతటి విలుకాడు ఎవరు అని వెతికి ఏకలవ్యుని చూసి వివరాలు తెలుసుకుని అంతఃపురం చేరుకున్నారు. సేన మందిరంలో ఏకాంతంలో ఉన్న ద్రోణాచార్యునితో అర్జునుడు, గురువర్య, మీ శిష్యులలో నన్ను మించిన వాడు లేరన్నారు, కానీ ఏకలవ్యుడు నాకంటే 10 రెట్లు ఆరితేరి ఉన్నాడు అనగా ఆచార్యుడు అర్జునుని వెంట తీసుకుని ఏకలవ్యుని కుటీరం దగ్గరకు పోగా ఏకలవ్యుడు గురువుగారిని భక్తితో పూజించి పాదాభివందనం చేసి నిలబడ్డాడు. ద్రోణుడు గురుదక్షిణగా కుడిచేతి బొటనవేలు ఇమ్మని కోరాడు. ఆయన కోరినట్లు కుడిచేతి బొటనవేలు నరికి ద్రోణునికి అర్పించి గురుదక్షిణ సమర్పించుకున్నాడు ఏకలవ్యుడు. ఇప్పుడు ద్రుపదుని భంగపాటు. ద్రోణాచార్యుడు ఒకనాడు రాకుమారులతో, బాలకులారా, మీ విద్యాభ్యాసం నేటితో పూర్తయింది, మరి నా గురుదక్షిణ చెల్లించండి అని అడిగాడు. అందుకు వారు, ఏమి కావాలనో కోరుకోండి గురుదేవ, తక్షణమే ఇచ్చేదము అన్నారు. ద్రోణాచార్యుడు తన బాల్య స్నేహితుడైన ద్రుపదుని గురించి చెప్పి ధనమదాంధుడైన ద్రుపదుని ప్రాణాలతో పట్టి తెచ్చి మీ గురువుగారికి కానుకగా సమర్పించండి, ఇదే మీరు మీ గురువుగారికి ఇచ్చే అమూల్య దక్షిణ అన్నాడు. అందుకు రాకుమారులు సంతోషంతో వెంటనే ఆ కార్యం సాధించి మీ ముందుంటాము అని సెలవు తీసుకున్నారు. రాకుమారులు కౌరవ కుమారులందరూ సైన్యంతో పాంచాల దేశాన్ని ముట్టడించారు. కానీ ద్రుపదుని దాటికి ఆగలేక వట్టి చేతులతో వెనుదిరిగి వచ్చారు. అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుల వారికి నమస్కరించి ఆశీస్సులు పొంది భీముని తోడ్కొని ద్రుపదుని సేనలను ఎదుర్కొన్నాడు. అర్జునుని దాటికి ద్రుపదుని సేనలు చెల్లాచెదురయ్యాయి. అది గమనించే ద్రుపదుడు అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. భీముడొక పక్క పాంచాల సేనలను గుండెల్లో దడపుట్టిస్తున్నాడు. అర్జునుడు ద్రుపదుని ఓడించి తన రథానికి కట్టి తెచ్చి తన గురువైన ద్రోణాచార్యుల వారికి అప్పగించాడు. ద్రోణాచార్యుని చూడగానే ద్రుపదుడు తల వంచుకున్నాడు. ద్రోణుడు పరిహసిస్తూ, గద్దెనధిరోహించిన ద్రుపద మహారాజా, చక్రవర్తి అయిన నీవు ఈ గర్భదర్దుని ఎదుట తల వంచుకొని నిలబడి ఉన్నావు. గర్వాంధుడివై ధనమదాంధుడివై ఆనాడు ప్రియులావు. మరి ఇప్పుడు ఏమైంది? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ధర్మ మార్గంలో నడుచుకో అని పరిహసించాడు. ద్రుపదుడు తన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. ద్రుపద, తప్పు తెలుసుకున్నావు, అంతే చాలు అని ద్రోణుడు క్షమించి ద్రుపదునికి అర్ధరాజ్యం ఇచ్చి పంపించి వేశాడు. తిరిగి వచ్చిన ద్రుపదుడు అవమానభారంతో కృంగిపోయాడు. ద్రోణుని గెలవడం అసాధ్యమని తలంచాడు. అర్జునుని పరాక్రమానికి ఆనందించాడు. ఎలాగైనా సరే ద్రోణుని మట్టుపెట్టాలని దుష్ట ఆలోచన చేసి ద్రోణుని చంపగల కుమారుని, అర్జునుని భర్తగా పొందగల కుమార్తెను యజ్ఞఫలం ద్వారా పొందాలని తలంచాడు. గొప్ప యాగం తలపెట్టి యాజుడు అనే విప్రునిచే యాగం పూర్తి చేయించి ద్రుపదుని భార్యకు హవిస్సులు ఇస్తూ దీనిని ఆరగిస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. తరువాత వారికి 2 సంతానం కలిగారు. వారు మగబిడ్డకు దృష్టద్యుమ్న అని, ఆడబిడ్డకు కృష్ణ అని నామకరణం చేశారు. ధర్మరాజు పట్టాభిషేకం. రాకుమారులు యుక్త వయస్కులయ్యారు. ధృతరాష్ట్రుడు పెద్దవాడైపోయాడు. భీష్మాదులతో ఆలోచించి కౌరవ పాండవ కుమారుల్లో పెద్దవాడు, ధర్మగుణ సంపన్నుడు, దయార్థ హృదయుడు అయిన ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం జరిపించారు. ధర్మరాజు పెద్దవారి సలహాలు పాటిస్తూ ధర్మయుక్తంగా రాజ్యపాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందడం దుర్యోధనాదులకు అవమానంగా అనిపించింది. పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు పరిపాలనలో పాండవుల ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. దుర్యోధనుని దుర్బుద్ధి. పాండవులు అందరి మన్ననలు పొందుట భరించలేని దుర్యోధనుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి, తండ్రి, దూరం ఆలోచించక ధర్మరాజును యువరాజుగా నిర్మించారు. రాజోద్యోగులు ప్రజలు కూడా నీ గొప్పతనమును గుర్తించక పాండవులనే కీర్తిస్తున్నారు.
నీవు గుడ్డివాడువు, భీష్ముడు బ్రహ్మచారి, మీరు వృద్ధులొకటి చేత మిమ్మల్ని ఎవరూ గౌరవించటలేదు. మీకు లభించని గౌరవము మీ పుత్రులమైన మాకు ఏమాత్రము ఏ విధంగా లభిస్తుంది? అందుచేత మేము కూడా ఆ పాండవులకు దాసులం కావలసి వస్తుంది. కాబట్టి ఎలాగైనా పాండవులను రాజ్యం నుండి పంపించి వేయాలి. అది మీ వల్లనే అవుతుంది అని చెప్పగా శకుని దానికి వంత పలికాడు. దుర్యోధనాదుల బాధను గ్రహించిన ధృతరాష్ట్రుడు, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు నాయనా. ప్రజాభిమానము సంపూర్ణంగా పొందిన సరళ హృదయుడైన ధర్మరాజును ఏ కారణం చూచి పదవీ విచ్యుతిని చేయమంటావో చెప్పు అని అడిగాడు. అందుకు దుర్యోధనుడు నవ్వి, తండ్రి, ఏదో ఒక వంకతో పాండవులను కొంతకాలము రాజ్యం నుండి దూరంగా పంపండి. వారు లేని ఆ కాలంలో మేము రాజ్యభారం వహించి ప్రజలను అన్ని విధాల సంతృప్తులను చేసి వారి అభిమానమును పొందెదము. ఆ విధంగా మన అధికారము స్థిరపడుటయే కాక మేము కీర్తివంతులం అవుతాము. ఆ తర్వాత పాండవులు తిరిగి వచ్చినా మమ్ములనేమీయూ చేయలేరు. మీ కుమారులు ఔన్నత్యము పొందవలనని మీరు ఆశించినచో ఇది ఒక్కటే మార్గము అని చెప్పాడు. పాండవుల వారణావత వాసం. ధృతరాష్ట్రునకు సొంత కుమారులపై ప్రేమ ఎక్కువ. జ్యేష్ఠపుత్రుడు దుర్యోధనుడన్న అమితమైన ప్రేమ. దుర్యోధనుని దుర్బోధ పూర్తిగా తలకెక్కింది. ఒక నిర్ణయానికి వచ్చి ధర్మరాజును తన మందిరానికి పిలిపించి, నాయనా ధర్మరాజా, మీ తండ్రి నా సోదరుడైన పాండురాజు స్వర్గస్థులై చాలా కాలమైంది. అతని ఆత్మశాంతికై దాన ధర్మాలు చేయవలసి ఉంది. మీరు గోదాన, భూదాన, సువర్ణదానాలు చేయాలి. అదీ కాక నీవు యువరాజువు, లోకజ్ఞానం మరింత పెరగాలి. కావున నీవు తమ్ములతో కలిసి వారణావతమునకు వెళ్ళి దాన ధర్మములు ముగించుకొని తీర్థయాత్రలు చేసిరండి. వారణావతము అంటే మహాత్ములు నివసించే పుణ్యస్థలం. దాన ధర్మాలు చేయడానికి అనువుగా ఉంటుంది. కనుక రేపే నీ తమ్ములను తీసుకుని బయలుదేరుము అని చెప్పాడు. పెదనాన్నగారి మాటలను శిరసా వహించి భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, అశ్వత్థామ, విదుర, గాంధారి మొదలగు ప్రముఖుల నుండి, ప్రజల నుండి సెలవు తీసుకుని తల్లి కుంతీదేవితో సహా తమ్ముళ్లను వెంటబెట్టుకొని ఆ మర్నాడే వారణావతానికి బయలుదేరాడు ధర్మరాజు. దుర్యోధనాదుల దుష్టబుద్ధి. పాండవులు వారణావతం బయలుదేరిన వెంటనే ఇక్కడ దుర్యోధనుడు కర్ణ, దుశ్శాసనులతో శకుని మామతోనూ దురాలోచన చేసి పాండవులు వారణావతం చేరకముందే అక్కడ ఒక పెద్ద అందమైన లక్క భవనాన్ని నిర్మింపజేశారు. ఆ మేడ అత్యంత సుందరంగా నేత్రానందంగా ఉంది. పాండవులు ఆ మేడలో నిద్రించేలా చేసి నిద్రిస్తుండగానే హతమార్చవలనని దుష్ట చతుష్టయమైన దుర్యోధన, కర్ణ, దుశ్శాసన, శకునుల ఆలోచన. ఈ దుష్టకార్యము నిర్విఘ్నంగా నెరవేర్చడానికి నమ్మకస్తుడైన పురోచనుడనే వాణిని నియమించారు. పాండవులు వారణావతమునకు వచ్చిన వెంటనే పురోచనుడు ఎదురు వెళ్ళి సాదర నమస్కారం చేసి, మహారాజా, మీకోసం ఇక్కడ ఒక సుందర భవనాన్ని నిర్మింపజేశాము. మీరందరూ అందులో స్వేచ్ఛగా ప్రవేశించి హాయిగా ఉండవచ్చు. సకల సౌకర్యాల శోభితమైన ఆ మేడ మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. రండి అని చెప్పి వారిని తన వెంట ఆ భవనంలోనికి తీసుకొని పోయాడు. పాండవులు కూడా సంతోషించి ఆ భవనంలో నివసింపసాగారు. లక్కతో నిర్మించిన సుందర భవనం. పాండవులను హతమార్చుటకు దుర్యోధనాదులు పన్నిన కుట్రను విదురుడు తెలుసుకొని తనకు నమ్మకమైన వాడు సొరంగమును తవ్వుటలో అఖండుడు అయిన ఒక మనిషిని ధర్మరాజు వద్దకు పంపాడు. వాడు ధర్మరాజును చేరి, రాజా, బహుళ చతుర్దశి రోజున అర్ధరాత్రి మీరు నిర్ధరించుచున్న సమయమున ఈ ఇల్లు తగలబెట్టమని దుర్యోధనాదులు పురోచనుని నియమించారు. అందుచేత మిమ్మల్ని అందరినీ అతి జాగ్రత్తగా ఉండవలసినదిగా విదురుల వారు నన్ను తమకు తెలియజేయమన్నారని చెప్పి ఆ ఇంటి నుండి అడవిలోనికి ఒక సొరంగమును తవ్వి తప్పించుకునే మార్గము చూపి వారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అడవి మార్గములు తెలుసుకోవాలను కనుక ధర్మరాజు దుర్యోధనుని దురాలోచన విషయము తమ్ములతో చెప్పి పగలు వేట నెపముతో అడవికేగుచు రాత్రిపూట వంతుల వారీగా మేలుకొని కాపలా ఉండసాగిరి. బహుళ చతుర్దశి రోజున కుంతి బ్రాహ్మణులను పూజించి దాన ధర్మములు విరివిగా చేసినది. ఆ రాత్రి అందరూ నిద్రించుచుండగా మేలుకొని ఉన్న భీముడు పురోలోచనుడు నిద్రించుచున్న గది గొళ్ళెము పెట్టి తల్లిని తక్కిన మిగతా అన్నదమ్ములందరినీ సొరంగములోనికి పంపి ఆ ఇంటికి తానే నిప్పంటించి సొరంగములో నుండి తల్లిని అన్నదమ్ములను తీసుకొని అడవిలోనికి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి ఎక్కడా చోటు దొరకని ఒక అనాథ ఎరుకలది తన 5 పిల్లలతో ఆ ఇంటి వరండాలో పరుండి ఉన్నది. పురోలోచనుడుతో పాటు వారు కూడా ఆ ఇంటిలో సజీవ దహనమైనారు. తెల్లవారినది. లక్క ఇల్లు కాలి బూడిద కుప్పగా మారిన విషయము ఊరంతా తెలిసినది. జనములు తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. ఆ ఇల్లు ఇంకా అక్కడక్కడ కొద్దిగా మండుచునే ఉన్నది. అంతలో సొరంగము తవ్విన వాడు వచ్చి పాండవ కళేబ్రముల కొరకు చూచి నెపంతో తెలివిగా సొరంగాన్ని బూడిదతో కప్పివేశాడు. అన్ని వైపులా బూడిద పెళ్లగించగా ఒక స్త్రీ మరియు 5 పురుష శవాలు మంటల్లో మాడిపోయి గుర్తు తెలియని విధంగా ఉండుట చేత వారే కుంతి పాండవులని నిర్ధారణ చేసుకుని ధృతరాష్ట్రుడే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని లోలోపల నిందించుకుంటూ పాండుపుత్రులను తలుచుకొని ప్రజలు ఎంతో దుఃఖించారు. ఈ వార్త తెలిసిన ధృతరాష్ట్రుడు, భీష్ముడు దుఃఖించగా అన్నీ తెలిసిన విదురుడు కూడా వారితో పాటు పాండవుల దుర్మరణానికి చింతించాడు. దుర్యోధనాదులు మాత్రం పాండవుల బెడద తమకు శాశ్వతంగా తప్పినందుకు మహదానందపడ్డారు. పాండవులు ఆ రాత్రి పడరాని పాటలు పడుతూ సురక్షితంగా అరణ్య మార్గంలో బయలుదేరి చివరకు గంగానదీ తీరాన చేరారు. అక్కడొక పడవ సిద్ధంగా ఉంది. విదురుడే ఈ ఏర్పాటు కూడా చేశాడు. సంకేత రూపంలో అతని సహాయంతో గంగను దాటారు పాండవులు. ధర్మరాజు కూడా సంకేత రూపంలో విదురునకు సందేశం పంపించాడు. గంగను దాటిన పాండవులు నడిచి బాగా అలసిపోయారు. వారిని ఒక చెట్టు కింద విశ్రమింపజేసి కాపలా కాస్తున్నాడు భీముడు. కుంతి, ధర్మార్జునులు, నకుల, సహదేవులు గాఢంగా నిద్రించుచుండడం గమనించి ఎంత ఆపదలోనూ వీరు ఇలా నిద్రిస్తున్నారంటే ఎంత అలసిపోయారో కదా. హంస తూలికా తల్పాల మీద రాజభవనంలో హాయిగా నిద్రించాల్సిన వారికి ఎంతటి దురవస్థ సంభవించింది. దీనంతటికీ కారణం ఆ దుర్యోధనుడే. ఎలాగైనా వాడిని మట్టు పెట్టాలి అనుకుంటూ కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాడు భీముడు. హిడింబాసుర వృత్తాంతం. ఇప్పుడు పాండవులు నిద్రిస్తున్న ప్రదేశము హిడింబాసురునిది. వాడొక భయంకరమైన రాక్షసుడు. వాడక్కడ తన చెల్లెలైన హిడింబితో కలిసి ఉంటున్నాడు. చెట్టు కింద పాండవులు విశ్రమించడం ఆ హిడింబాసురునికి తన చెల్లెలైన హిడింబి ద్వారా తెలిసింది. అసలే రాక్షసుడు, ఆ పైన నరవాసన. జంతు మాంసం తిని బతుకుతున్న వాడికి నరమాంసం అనేసరికి నోరూరింది. కానీ ఆ ప్రదేశానికి నరులు ఎలా వచ్చారో తెలియరాలేదు అతనికి. ఈలోగా హిడింబి భీముని బలసౌష్ఠవాలను చూసి మోహించింది. అందమైన స్త్రీ రూపం ధరించి భీముని వద్దకు వచ్చి, ఓ అందగాడా, నేను ఈ ప్రాంతాధిపతి హిడింబాసురు చెల్లెల్ని. నా పేరు హిడింబి. మా అన్న మిమ్మల్ందరినీ చంపి తనకు ఆహారంగా వండి పెట్టమన్నాడు. కానీ ఓ సుందరాంగా, నిన్ను చూసి పరవశించిపోయాను. పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతోంది అన్నది. ససేమిరా కాదన్నాడు. వాళ్లను ఒంటరిగా వదిలి నీతో రాలేను. నా అన్న ధర్మరాజు వివాహం చేసుకోకుండా నేను పెళ్లి చేసుకోకూడదు. తల్లి సోదరులు కష్టాల్లో ఉన్నారు. వారిని విడిచి నీతో సంసారం చేసే నీచుణ్ణి కాను నేను అన్నాడు భీముడు. అయితే వారిని నిద్ర నుండి లేపండి. వారందరినీ వీపు మీద ఎక్కించుకుని ఆ రాక్షసుని బారి నుండి రక్షిస్తాను అన్నది హిడింబి. నన్ను పెళ్లాడితే నీ వారికి ఏ ఆపద రాకుండా చూస్తానంది హిడింబి. వీరిద్దరి సంభాషణ ఇలా కొనసాగుతుండగా ఆలస్యాన్ని భరించలేక హిడింబాసురుడే వచ్చి చెల్లెలు చేస్తున్న పనికి ఆగ్రహించి ఆమెను చంపబోయాడు. వెంటనే భీముడు హిడింబాసురుణ్ణి లాఘవంగా పట్టుకొని తన బాహుబంధాల్లో బంధించేశాడు. హిడింబాసురుడు, భీముడు మొదపటేనుగుల్లా పోరాడుతున్నారు. భీముడు హిడింబాసురు వీపు మీద బలంగా ఒక గుద్దు గుద్దాడు. ఆ దాటికి వాడు పెడబొబ్బలు పెడుతూ పక్కనే ఉన్న వృక్షాన్ని లాగి భీముని పైకి విసిరాడు. ఆ అరుపులకు అన్నదమ్ములు నిద్రాభంగం అవుతుందని తలంచి హిడింబాసురుణ్ణి ఒడుపుగా పట్టుకొని దూరంగా తీసుకొని పోయాడు. చెట్టును చెట్టుతోనే ఎదుర్కోవాలని మరో వృక్షాన్ని పెకిలించి హిడింబాసురునితో కలియబడ్డాడు. వృక్షాలు తునాతునకలైపోతున్నాయి. ఆ అలజడికి పాండవులు మేల్కొన్నారు. అది చూసి భీముడు రెచ్చిపోయి ఎగిరి కాలుతో హిడింబాసురుని గుండెపై ఒక్క తన్ను తిన్నాడు. అంతే. అంతటి భయంకరమైన హిడింబాసురుడు రక్తం కక్కుకుంటూ ప్రాణాలు వదిలాడు. దానితో భీముడు సామాన్యుడు కాదని తలంచి హిడింబి కుంతీదేవి పాదాల మీద పడింది. అమ్మా, నీ బిడ్డను నేను మనసారా ప్రేమించాను, నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించింది. కుంతి గుండె కరిగి ధర్మరాజుతో, నాయనా, ఈమెను కనికరించి ఆ హృదయానికి శాంతి కలిగించడం మన ధర్మం అన్నది.
ధర్మరాజు, ఓ అమ్మాయి, మా తమ్ముని మీద మనసు పడ్డావు కనుక నీ కోరిక నెరవేరే విధంగా చేస్తాను. మా సోదరుని స్నాన సంధ్యలకు జపతపాలకు ఆటంకం కలగకుండా సూర్యాస్తమయ సమయాల్లో మా వాడు మా దగ్గరకు రావాలి. ఈ విధంగా నీకు ఒక కుమారుడు కలిగే వరకు ఈ అనుబంధం కొనసాగుతుంది అని భీమునికి నచ్చజెప్పి వారిద్దరి చేతులను కలిపాడు ధర్మరాజు. అందుకు హిడింబి సంతోషంతో సరే అన్నది. ఆ విధంగా భీముడు హిడింబి నదీ తీరాలలో జలపాతాలలో శృంగార క్రీడలు సాగించి ఎంతో సంతోషంగా గడిపారు. హిడింబి గర్భవతి అయి ఒక చక్కని కుమారుని కన్నది. ఆ పిల్లవానికి నెత్తి మీద జుట్టు లేదు. అందుకని వానికి ఘటోత్కచుడు అని పేరు పెట్టారు. ధర్మరాజు విధించిన నియమానుసారం హిడింబి అందరికీ నమస్కరించి తిరిగి వెళుతూ పాండవులకు అవసరమైనప్పుడు తలుచుకుంటే ఘటోత్కచుడు వచ్చి సేవ చేస్తాడని చెప్పి వారి వద్ద నుండి సెలవు తీసుకుంది. అమలు, తర్వాత కథను మరి రేపు చెప్పుకుందామా? అలాగే పిన్ని, ఇక మేము వెళ్ళొస్తాం.